లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క బిజినెస్ని చూసుకోవడం కోసం బిజినెస్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు పైన ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ అయినది అనేది మీకు తెలుస్తుంది. సెర్చ్, ఇది మీరు ఏదైతే సబ్స్క్రైబర్ని చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ని ఇక్కడ సెర్చ్ చేయండి. నేను ఇప్పుడు అఖిల్ అనే నేమ్ని సెర్చ్ చేశాను. అఖిల్ అనే నేమ్తో ఎంతమంది యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే వాళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ చేశారో అనేది మీకు పైన కనబడుతుంది. సెర్చ్ని క్లియర్ చేయడం కోసం రీసెట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫిల్టర్స్ అనేది మీరు ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు వైభవ్ అనే స్కీమ్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఆపరేటర్ వైభవ్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి నేను ఈక్వల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నాకు వైభవ్ అనే స్కీమ్ చూసుకోవాలి కాబట్టి వైభవ్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై బటన్ మీద నొక్కితే నాకు 139 సబ్స్క్రైబర్స్ వైభవ్ స్కీమ్ మీద వచ్చారు. సో దీని తర్వాత మీరు ఇంకా ఎక్స్ట్రా కండిషన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ కండిషన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కండిషన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ కండిషన్ని రిమూవ్ చేయడానికి రీసెట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో రీసెట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మొత్తం యూజర్స్ వస్తారు. ఫిల్టర్ సెర్చ్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క సబ్స్క్రైబర్ యొక్క డీటెయిల్స్ని చూసుకోవడం కోసం డిస్క్రిప్షన్ స్క్రీన్కి వెళ్ళాలి. దానికోసం మీరు ఏదైతే సబ్స్క్రైబర్ని చూడాలనుకుంటున్నారో ఆ సబ్స్క్రైబర్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ స్క్రీన్ అనేది వస్తుంది. ఈ డిస్క్రిప్షన్ స్క్రీన్లో ఆ పర్టిక్యులర్ సబ్స్క్రైబర్ యొక్క మొత్తం డీటెయిల్స్, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు టోటల్ అమౌంట్ కట్టారు, తర్వాత అప్కమింగ్ ఆక్షన్ డేటు, బ్రాంచ్ నేము, చిట్ వాల్యూ ఇలాంటి వివరాలన్నీ మీకు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైతే వాళ్ళ యొక్క డ్యూస్ చూసుకోవాలి అనుకుంటున్నారో వ్యూ డ్యూస్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని డ్యూస్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ డ్యూస్ అనేది మీకు టేబుల్లో కనపడుతుంది. ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఎంత డివిడెంట్ అమౌంట్ ఉంది మొత్తం అనేది ఇక్కడ కనబడుతుంది. దీన్ని క్లోజ్ చేయడం కోసం క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే వాళ్ళు ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది మొత్తము మీకు వ్యూ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. దానికోసం మీరు వ్యూ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ టేబుల్లో మీరు వాళ్ళకి ఎంత ఛార్జ్ చేశారు, ఎంత డెబిట్ చేశారు, ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టారు, ఏ మంత్లో కట్టారు, ఈ మొత్తం వివరాలు అనేది మీరు చూసుకోవచ్చు. వ్యూ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ పైన డ్యూ సమ్మరీ అనేది ఉంది. ఈ డ్యూ సమ్మరీలో టోటల్ పెండింగ్ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్, దానికి ఎంత డివిడెంట్ అమౌంట్ అయ్యింది, ఎంత సబ్స్క్రిప్షన్ అమౌంట్, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత టోటల్ డ్యూ ఉంది అనేది మీరు ఈ క్యాలిక్యులేషన్స్ని చూసుకోవచ్చు.